దూసుకుపోతున్న టీఆర్ఎస్ కార్ స్పీడ్ కు బ్రేక్ పడింది. తెలంగాణలో తిరుగులేదనుకుంటున్న కేసీఆర్ కు ఉద్యోగులు నిరుద్యోగులే షాక్ ఇచ్చారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గంలో ఉద్యమ నేత దేవిప్రసాద్ ఓటమి పాలయ్యారు. టీఆర్ఎస్ ఓటమి గల కారణాలపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహారావు తెలుసుకుందాం. నరసింహారావు, చెప్పండి, టీఆర్ఎస్ ఓటమి గల కారణాలు ఏమని చెప్పొచ్చు? ఈ ఫలితం జీహెచ్ఎంసీ ఎన్నికలపై ప్రభావం చూపిస్తుందంటారా? ఖచ్చితంగా అధికార పార్టీకి ఇది ఒక షాక్ లాగా చెప్పుకోవచ్చు. కేసీఆర్ గత కొద్ది కాలంగా తనకు తిరుగులేదు, తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో తాము విజయం సాధించాము, కంటోన్మెంట్ ఎన్నికలు కానీ తర్వాత మెదక్ ఉప ఎన్నికలకు సంబంధించి కానీ భారీ మెజార్టీతో గెలిచాం కనుక తెలంగాణలో అన్ని పక్షాలు తమకే మద్దతు పలుకుతున్నాయి, తెలంగాణలో అన్ని వర్గాలు టీఆర్ఎస్ కు అండగా ఉంటారని భావిస్తున్న తరుణంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి, పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి టీఆర్ఎస్ వ్యూహాలు మొత్తం కొట్టినట్టుగా చెప్పాలి. ఒకటి, టీఆర్ఎస్ మొదటి నుంచి ఎన్నికల విషయంలో కొంత అనుసరిస్తున్న తీరు, అదేవిధంగా కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లనే ఈ ఫలితాలు వచ్చాయనేది కూడా కొంత పార్టీలో జరుగుతుంది. పార్టీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కానీ, అదేవిధంగా ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పాటు మహబూబ్ నగర్, రంగారెడ్డికి సంబంధించి ఈ కీలక నియోజకవర్గం, ఇక్కడ దీనికి సంబంధించి పట్టణ ప్రజలు ఏ రకంగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూస్తున్నారనే అంశాన్ని అందరూ ఆసక్తిగా గమనిస్తున్న తరుణంలో ఈ ఫలితాలు రావడం కొంత కేసీఆర్ కూడా ఆగ్రహాన్ని తెప్పిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కేసీఆర్ కూడా పూర్తి స్థాయిలో కసరత్తు జరపాలి. ఎందుకంటే ఎందుకు ఈ ఫలితాలు వచ్చాయన్న దానిపైన మాత్రం పార్టీలో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యి అసెంబ్లీకి వచ్చిన మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఏ ఇద్దరు కలిసినా ప్రస్తుతం ఇదే అంశం పైన చర్చ జరుగుతుంది. ఉద్యమ నేతను బరిలోకి దింపాము, దేవిప్రసాద్ అంటే తెలంగాణలో తెలియని వారు లేరు, తెలంగాణ ఉద్యమంలో కీలక వ్యక్తిగా ఉన్న వ్యక్తిని బరిలోకి దింపినా తాము ఆశించిన ఫలితాలు రాకపోగా ఓటమి పాల్గొవడంపై మాత్రం టీఆర్ఎస్ లో కొంత ఆందోళన చెందుతున్నారు, ఈ ఫలితాలు ఎందుకు వచ్చాయని. అయితే ఖచ్చితంగా మాత్రం కొంత లోతైన విశ్లేషణ చేసుకోవాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఒకటి, ఉద్యోగ సంఘాలకు సంబంధించి టీఆర్ఎస్ అనుసరిస్తున్న తీరుపై వైఖరి మారుతుందా, ఉద్యోగ సంఘాలు ప్రస్తుతం టీఆర్ఎస్ ని ఏ రకంగా చూస్తున్న అంశం పైన కూడా కొంత చర్చ జరుగుతుంది. మరో ముఖ్యమైన విషయం, నిరుద్యోగుల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు. ఇప్పటి వరకు దాదాపు 10 నెలలు అయింది టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల కాలేదు. అదేవిధంగా నిరుద్యోగులు ఆశగా చేస్తున్న డిఎస్సి నోటిఫికేషన్స్ కూడా ఇప్పట్లో ఉండే అవకాశం లేదనే అంశం పైన ప్రచారం జరగడం నేపథ్యంలో నిరుద్యోగులు మొత్తానికి అసంతృప్తిగా ఉన్నట్టుగా ఈ ఫలితాల ద్వారా స్పష్టంగా కనిపిస్తుంది మనకు.